Hi friends, thanks for watching this video. సో ఈరోజు నా డే 11th నా డే 11th ఎలా కంప్లీట్ అయ్యే చెప్పే ముందు నేను చెప్పాను కదా 10 days తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తానని. యాక్చువల్గా స్టార్ట్ చేయలేదు. సో నేను వాకింగ్ అవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు కొన్ని వర్క్స్ వల్ల స్టార్ట్ చేయలేకపోతున్నాను. సో 11th day అండ్ 12th day 2 days నేను వర్కౌట్స్ చేయను. సో మేబీ 13th day ఆ రోజు సాటర్డే. సో సాటర్డే నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వర్కౌట్స్ రిలేటెడ్ అయితే అంతే. అండ్ డే 11th రోజు నేను ఏమేమి తిన్నాను అంటే మార్నింగ్ 9:30కి స్పైసెస్ వాటర్ తాగాను. అండ్ 10:15కి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే 4 ఇడ్లీ, 2 ఇడ్లీ విత్ చట్నీ, 2 ఇడ్లీ విత్ సాంబారు. ఆ తర్వాత 3:45కి లంచ్ చేశాను. సో లంచ్ ఏం తిన్నానంటే లంచ్లో ఈరోజు కర్రీస్ వచ్చి చిక్కుడుకాయ కర్రీ, గోంగూర పచ్చడి అండ్ ఆమ్లెట్. సో ఈ మూడింటితో చెప్పాను కదా కర్రీ ఎంత ఉందో రైస్ కూడా అంతే తీసుకుంటాను. వెరీ రేర్ కేసులో రైస్ కొంచెం దాని మీద కొంచెం ఎక్కువ తీసుకుంటాను అంతే. అండ్ వీటితో పాటు కర్డ్ రైస్ కూడా తిన్నాను చాలా లిమిటెడ్గా. సో అంతే ఈరోజు నా లంచ్ అయితే అంతే. ఆ తర్వాత డైలీ లాగానే 3.5 liters పైన వాటర్ తాగాను ఈరోజు అయితే నేను. అంతే నా డే 11 అయితే అలా కంప్లీట్ అయింది. సో ఫుడ్తో పాటు నేను స్టెప్స్ కూడా ఎక్కి దిగుతున్నాను. చెప్పాను కదా 2 times ఎక్కి దిగాను అంతే. యాక్టివిటీస్ పరంగా అయితే అది తప్ప ఇంక నేనైతే ఏం చేయలేదు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.